గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఈ యువత చేపట్టినటువంటి ఉద్యమం కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. తర్వాత పార్లమెంట్ లో కూడా యాంటీ పేపర్ లీక్ ఒక బలమైన బిల్లు ఆమోదం లభించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు యువత నుంచి ఒక డిమాండ్ అయితే వస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్లు వస్తా ఉన్నాయి. కానీ అభిజిత్ దీప్కే గాని ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రధాన ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఎక్కడో కూడా ఇప్పట్లో మేము రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని చెప్తున్నప్పటికీ కూడా డిమాండ్లు అయితే విపరీతంగా వస్తా ఉన్నాయి. సో దీని గురించి మనం మాట్లాడదాం. లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు లైవ్ కాల్ జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం. సార్ నమస్తే వల్లి. సార్, జంతర్ మంతర్ దగ్గర మొత్తం ఎపిసోడ్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారు. యువత సాధించిన విజయం, జెన్జీ సాధించినటువంటి విజయంగా చెప్తా ఉన్నారు. సో యువత రాజకీయాల్లోకి రావాలి, ఎందుకంటే డాక్టర్ కొడుకు డాక్టర్, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్, ఇలాంటి ఆలోచన కాకుండా యువత కూడా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి ఒక మార్పుకు నాంది పలకాలని చాలా సందర్భాల్లో మీరు కూడా చెప్పారు. ఈ జెన్జీ ఉద్యమాన్ని, ఈ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు సార్? ఎట్లా విశ్లేషిస్తారు మీరు? రెండు విషయాలు వల్లి మనం గుర్తించాల్సింది. మొట్టమొదటిది, మన ప్రజాస్వామ్యం ప్రతి వ్యవస్థకు కూడా ఒక ఎవల్యూషన్, కొన్ని దశలు ఉంటాయి. నా దృష్టిలో మనం 3వ దశలో ప్రవేశిస్తున్నాం. మొట్టమొదటి దశ కాంగ్రెస్ పార్టీ గుత్తాధిపత్యం, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీ, దేశ స్వతంత్ర పోరాటము, కాంగ్రెస్ పార్టీ విడదీయనటువంటి సంస్థలు ఏర్పాటు. మరి మహాత్మా గాంధీకి ఉన్నటువంటి నైతిక బలము, స్వతంత్ర పోరాట యోధుల త్యాగాలు, ఆ రోజుల్లో వారికి ఉన్న విశ్వసనీయత, ఈ కారణంగా చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం ఉంది. 2వ దశలో కాలక్రమేణా ప్రత్యామ్నాయం ఏర్పాటయ్యి చివరికి 1990 దశకం చివరికి 2000 ప్రాంతాలకి 25 ఏళ్లలో ఒక బలమైనటువంటి 2 పార్టీల వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో. దేశంలో 2 పార్టీల వ్యవస్థ సాధ్యం కాకపోవచ్చు, ఇంత పెద్ద దేశం కాబట్టి, కానీ ప్రతి రాష్ట్రంలో కూడా గట్టిగా 2 బలమైన శక్తులు పోరాడుతూ ఉన్నాయి దేశంలో. కానీ వాళ్ళు పోరాడే తీరు సుమారుగా ఒకే రకంగా ఉంటాం. ఈ పార్టీ అయినా డబ్బులు పంచుతుంది, ఆ పార్టీ అయినా డబ్బులు పంచుతుంది. మన రాష్ట్రాలు తీసుకున్నట్టయితే 2 పార్టీలు కూడా తాత్కాలికమైనటువంటి సంక్షేమం మీద ఆధారపడుతున్నారు. 2 పార్టీలు కులం చుట్టూ, మతం చుట్టూ సమీకరిస్తున్నారు జనాన్ని. కాబట్టి 3వ దశలో ఏమిటంటే, యువత మాకు కేవలం రాజకీయ పార్టీలు అంటే, లోక్సత్తా తొలి ఆ రోజునే ఒక స్లోగన్ ఇచ్చింది 30 ఏళ్ల క్రితమే, ఆటగాళ్ళు మారడం చాలదు, ఆట నియమాలు మారాలి అని చెప్పాను. కాబట్టి ఊరికి ముఖాలు మారడం కాదు మాకు కావాల్సింది, ఈ రాజకీయ పద్ధతి మారాలని చెప్పన్న దానికి ఇది సంకేతం. ఇది మొట్టమొదటిది. ఇది వెంటనే ఫలితాలను ఇవ్వదు, కానీ ఇవన్నీ కూడా తొలి మొలకలు. ఒక 15-20 ఏళ్ళు పడుతుంది. ఇంత పెద్ద దేశం, మానవ సమాజం మొత్తంలో ఉన్న జనాభాలో 6వ వంతు భారతదేశంలో ఉన్నారు. 6వ వంతు కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇది ఒక 30-40 దేశాలు కలిస్తే ఏర్పడిన దేశం లాంటిది. కాబట్టి ఇంత పెద్ద దేశంలో ఆషామాషిగా ఒక్కరోజు జరగదు. కానీ ఈ ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కూడా 20-25 ఏళ్ళు పట్టింది. మీకు 1958-59 ప్రాంతాల్లో కేరళలో ప్రారంభమైతే, 60 ఏళ్ళు తమిళనాడులో వస్తే, 1990లో అయిపోయేదాకా, 2000 వచ్చేదాకా మనకి కాంగ్రెస్ పార్టీకి నిజమైన ప్రత్యామ్నాయం దేశమంతటా రాలా. ఇది కూడా అలాగే 15-20 ఏళ్ళు పడుతుంది. కానీ ఖచ్చితంగా ఇది 3వ దశ ప్రారంభమవుతున్నామని ఒక సూచన కనిపిస్తుంది. రెండవది, ప్రస్తుతానికి అంతకంటే ముఖ్యమైనది, ఓ పక్కనేమో అభివృద్ధి జరుగుతుంది, జరగలేదంటాం పొరపాటు. మౌలిక సదుపాయాలు బాగుపడుతున్నాయి, ఆర్థిక అభివృద్ధి జరుగుతోంది, సంపద పెరుగుతోంది, ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది, బ్యాంకులు ఖాళీల పడ్డ బ్యాంకులు కాస్త మంచి స్థితికి వచ్చినాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అభివృద్ధి ఫలాలు ఈ దేశంలో అందరికీ సరిగ్గా అందటం లేదు. ఇది చాలా మనం లోతుగా అర్థం చేసుకోవాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ కొన్ని అందుతున్నాయి. ఉదాహరణకి మన యూపీఐ పేమెంట్స్ ఉన్నాయనుకోండి, ఈ దేశంలో సామాన్య కుటుంబీకులు సైతం, నిరుపేదల సైతం వాడుకుంటున్నారు. అవును. కానీ అది చాలదు. అది కొంత తాకుతోంది, కానీ నిజంగా అభివృద్ధి ఫలాలు నాకు అందుతున్నాయి, నా కుటుంబం పేదరికం నుంచి బయటపడి మధ్యతరగతి వస్తాము, రెక్కాడితే డొక్కాడిన మేము రేపు పొద్దున కాస్త గౌరవప్రదంగా ఉద్యోగ భద్రతతో ధీమాగా బతుకుతామన్న విశ్వాసం కలిగే వ్యవస్థ లేదు. ఇది ఇవాళ ఒక్కరోజు వచ్చింది కాదు, ఒక పార్టీ వాళ్ళు వచ్చింది కాదు. ఈ దేశం కాదు, రాష్ట్రం కాదు, రాష్ట్రాల దేశం కలిసి 60-70 ఏళ్ళుగా అభివృద్ధి నమూనాలో మౌలికమైన లోపాలు ఉన్నాయి. మంచి ప్రమాణాలు, విద్యా నైపుణ్యం లేవు. మన అభివృద్ధి మొత్తం ప్రధాన నగరాల కేంద్రీకృతమైంది, చిన్న పట్టణాలను విస్మరించాం. మరి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ రాకుండా రకరకాల లైసెన్స్ పర్మిట్ రాజ్యం, అవినీతి వల్ల అడ్డుపట్టాం. మహానగరాల్లో
జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి ఉన్న కొద్దికి. సామాన్యుల బతుకు మరి చాలా దినదినగంట నూరేళ్ల ఆయుష్గా ఉన్నది. ఆరోగ్య ఫలితాలు అందరికీ సరిగ్గా అందటం లేదు. ఇలా మౌలికమైన లోపాలు నమూనాలో ఉన్నాయి. ఓకే. నేను చాలా సరే కాలం ఇప్పుడు ఈ నుంచి కాంగ్రెస్ మాట్లాడుతున్నాను. జనతా పార్టీ కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని. కరెక్ట్. సో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పెట్టిపోయింది. విద్య మీద పెట్టుబడి పెడితే అది భవిష్యత్తుకి పెట్టుబడి పెట్టినట్టే కదా! దాన్ని ఎందుకు ఆలోచన చేయట్లేదు ఇవన్నీ ప్రభుత్వాలు? పెట్టుబడి కాదు. పెట్టుబడి అంటే మళ్ళీ పప్పులో కాలేస్తాం. హ్మ్. పెట్టుబడి కాదు సమస్య. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణలో 2-3 సార్లు ప్రస్తావించినట్టుగా 1,08,000, 1,10,000 రూపాయలు, 1,20,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద స్కూళ్ళల్లో గవర్నమెంట్ ఖర్చు పెడుతోంది. పెట్టుబడి పెడుతున్నాం. చదువు రావటంలా. కాబట్టి పెట్టుబడి అంటే మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళు నష్టపోతాం. హ్మ్. పెట్టుబడి వద్దని కాదు. ఏం చదువు అందుతోంది? నిజమైన నైపుణ్యం ఏమొస్తుంది? మేధస్సు ఏ మేరకు వికసిస్తోంది? పనికి తయారయ్యే వాళ్ళుగా వాళ్ళు వస్తున్నారు లేదా? డిగ్రీ కాగితాలు ఊరికే లక్షల కోట్లు ఉన్నాయి. కోట్ల మందికి డిగ్రీలు ఉన్నాయి. అత్యధికులు డిగ్రీల పాపం వాళ్ళు ఏ పాపం ఎరగరు, వాళ్ళ తప్పు కాదు. కానీ ఉపాధికి పనికొచ్చేవాళ్ళు కాదు. రెండోది ఉపాధి కల్పన జరగటం లేదు. రెండు పక్కన ఉపాధికి పనికొచ్చే వాళ్ళని తయారు చేయటం లేదు, ఉపాధి కల్పన జరగటం లేదు. ఈ రెండు పక్కల దృష్టి పెట్టాలి తప్ప ఊరికే డబ్బులు పెట్టేస్తామని చెప్పంటే అంతకంటే మోసం ఇంకోటి ఉండదు. హ్మ్. కాబట్టి ఈ రెండుకి సంకేతం. కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, తమిళనాడులో ఆయన విజయం కావచ్చు, టీవీకే. అనూహ్యమైన విజయం అది. చాలా మంది మామూలుగా కొట్టేశారు కాదు అది. రెండు ప్రధాన పార్టీలు అక్కడ ఉండగా బోలెడంత చరిత్ర ఉన్న పార్టీలు 11.5% ఆర్థిక ప్రగతి సాధిస్తున్న రాష్ట్రంలో, మరి పట్టణీకరణ దేశంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో, ఉపాధి కల్పన హై ఎండ్లో టెక్నాలజీలోనూ కింది స్థాయిలో కూడా ఉపాధి కల్పన బాగా జరిగిన రాష్ట్రంలో, గార్మెంట్స్ దగ్గర నుంచి మరి లెదర్ గూడ్స్ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్, ఆటోమొబైల్స్ దాకా తమిళనాడు ఫస్ట్. అయినా కూడా ప్రజల్లో అసంతృప్తి. ఎందుకంటే నా జీవితాన్ని తాకటం లేదగా అనుకున్నంతగా. అది స్పష్టంగా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి నమూనా మీద దృష్టి పెట్టాలి. ఓకే. సరే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, మీరు చెప్తున్నట్టు టీవీకే కూడా వాళ్ళ విజయంలో కీలక పాత్ర పోషించింది యువతే సార్. అంటే యువత ఆలోచన ధోరణి మారుతోంది. యువతకి ప్రతికూలంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే వాళ్ళకి చుక్కెదురవుతుంది అని ఒక గొప్ప సంకేతం పంపించిందని భావించాలా? ఖచ్చితంగా చాలా ఆహ్వానించాలి. ఎందుకంటే ఒకటి ఉన్న నమూనా చాలదు, అసంతృప్తి ఉన్నా అని చెప్పడం ఒకటి. రెండోది పూర్తిగా కాకపోయినా మామూలుగా మన రాజకీయంలో ఏమిటి కులం, మతం, ప్రాంతం, భాష, ఈ గందరగోళం, ఈ ఐడెంటిటీస్, యువత చాలా మేరకు దానికి అతీతంగా ఓటు వేస్తున్నారు. మా భవిష్యత్తు, మాకు అవకాశాలు, ఎదిగే అవకాశం, ఈ రాజకీయం, ఈ పరిస్థితులు మారాలి అని చెప్పని. కాబట్టి దాన్ని మనం పూర్తిగా ఆహ్వానించాలి. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం. ఓకే. సార్ ఇప్పుడు వాళ్ళు నిజంగా ఒక పార్టీ రూపంలో వస్తే సార్ దేశ యువత మొత్తం అటు టర్న్ అయ్యే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందంటారా? రాజకీయం అంత ఈజీ కాదంటారా? అది జరగటం కష్టం. ఎందుకంటే టీవీకే ఉదాహరణకి తమిళనాడులో ఒక రాష్ట్రంలో వచ్చారు. అక్కడున్న విభిన్న పరిస్థితులు, అక్కడ చరిత్ర, అక్కడ సంస్కృతి, అక్కడ రాజకీయం వగేరా. ఇంకో రాష్ట్రంలో ఇంకో రూపంలో వస్తుంది. కానీ ఇది పక్వానికి రావాలంటే 15-20 ఏళ్ళు పడుతుంది. రెండు పద్ధతుల్లో. ఒకటి అయితే సంప్రదాయ పార్టీలు, బలమైన పార్టీలు, పెద్ద పార్టీలు ఈ ఆందోళనని, ఈ ఆసక్తిని, ఈ అవసరాన్ని గమనించి ఈ ఎజెండాని చిత్తశుద్ధితో స్వీకరించి ప్రజల్ని సమీకరించి దానికోసం పోరాటమా, అది ఒక పద్ధతి. మామూలుగా మంచి రాజకీయ వ్యవస్థ జరిగేది అది. వాళ్ళు గుర్తించిన అంశాలు ముందుకు వచ్చినప్పుడు దాన్ని లోతుకెళ్ళి అర్థం చేసుకుని దాన్ని ఎజెండాగా మార్చి ప్రజల్ని సమీకరించి అధికారంలోకి రావడం ఒక పద్ధతి. ఈ రాజకీయ పార్టీలు దీన్ని మామూలు రాజకీయంగా భావించి, అధికార క్రీడలో భాగంగా భావించి ఈ సమస్యను లోతు అర్థం చేసుకోకుండా ఉన్న రాజకీయాన్ని కొనసాగిస్తే అప్పుడు ప్రత్యామ్నాయ శక్తి వస్తుంది. కాంగ్రెస్ జనతా పార్టీ పేరుతో వస్తుందా, మరికొందరు వస్తారా, ఇంకో తరంలో ఏంటన్నది ఇవాళ మనం చెప్పలేం. రూపం ఏంటో మనం చెప్పలేం. కానీ ఈ రెండులో ఏదో ఒక బయట అనివార్యం అవుతుంది. ఓకే. సార్ ఇప్పుడు 2024లో కూడా నీట్ పేపర్ లీక్ అయింది సార్. అంటే మొన్న లీక్ అయింది అనేది ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో పేపర్ లీక్ అయింది. చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ అంటే యువత ఈ స్థాయిలో ఉద్యమించి వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడానికి ఇంత పోరాటం చేస్తేనే కేంద్ర ప్రభుత్వాలు దిగొస్తాయా? ఇది జరగకపోతే షరా మామూలుగానే ఉంటుందా? ఇంత బలమైనటువంటి బిల్లు కూడా రాదు గదా! వాళ్ళ ఆలోచన కూడా రాదు కదా సార్ వాళ్ళకి. ఏమంటారు? రెండు విషయాలు వల్లి. మొదటిది అసలు సమస్య నీట్ పేపర్ లీక్ కానే కాదు. అదొక స్పార్క్. అసలు సమస్య యువత ఆ భాషలో చెప్పకపోయినా కూడా అవ్యక్తంగా మనసుల్లో ఉన్నది, మాకు అవకాశాలు రావటం లేదు, ఆకాంక్షలు ఉన్నాయి. సోషల్ మీడియా యుగంలో ప్రపంచంలో ఇప్పుడు వల్లి ఎట్లా బతుకుతున్నారో నాకు అర్థమవుతోంది.
ఒక నాయకుడు ఎట్లా పోతున్నాడు నాకు తెలుస్తుంది. మా తోటి వాళ్ళే కాస్త అవకాశాలు అందిన వాళ్ళు, అదృష్టం ఉన్న వాళ్ళు ఎలా బతున్నారు నాకు అర్థమవుతుంది. నేను కూడా అలా బతకాలి. పూర్వం అయితే అర్థమయ్యేది కాదు. ఈ సోషల్ మీడియా యుగంలో అందరికీ అర్థమైపోతుంది. కాబట్టి ఆకాంక్షలకి అనుభవానికి మధ్య అంతరం వచ్చేసింది. దానిలో విధాన లోపాలు స్పష్టంగా ఉన్నాయి. ఇందాక చెప్పాను నేను. అది మౌలికమైన కారణం. దానికి ఒక స్పార్క్ ఇది. ఇది కాబట్టి ఇంకో రూపంలో వచ్చింది. ఇది నీట్ పరీక్షల కోసం వచ్చింది. పరీక్షలు బాగా చేస్తే సరిపోతుంది. పరీక్షలు బాగా చేయాలి, దాన్ని అనుమానం లేదు. కానీ పరీక్షలు బాగా చేస్తే పరిష్కారం అయిపోతుందనే భ్రమలో ఉంటే అంతకంటే పొరపాటు ఇంకోటి లేదు. సమస్య అది కాదు. సమస్య ఎదిగే అవకాశాలు రావటం లేదు. విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది. మంచి ప్రమాణాల విద్య అందటం లేదు. కొంతమందికి అందుతోంది. ఇంజనీర్లు ఉన్నారు. ఉదాహరణకి రోజు ఎన్నో సర్వేలు చెప్తున్నాయి. 15 లక్షల మంది 14 లక్షల మంది ఇంజనీర్లు అవుతున్నారు ప్రతి సంవత్సరం. నిజంగా వాడు తప్పేం లేదు. వాళ్ళు కష్టపడుతున్నారు. ఎంసెట్ మరో పరీక్ష రాస్తున్నారు. పోటీకి కూర్చుంటున్నారు. కోచింగ్లో డబ్బులు ఇస్తున్నారు. అక్కడికి చదువుకుంటున్నారు. పరీక్షల్లో మార్కులు తెచ్చుకుంటున్నారు. 70%, 20% మార్కులు వస్తున్నాయి. కానీ ఇంజనీరింగ్ నైపుణ్యం లేదే. వృత్తికి పనికిరారే. మన సమాజం నీకు డిగ్రీ చూసి ఉద్యోగం ఇస్తుంది అక్కడ. అప్పుడు మీరున్నారు. మీ కొలీగ్ని ఎవరినో ఎంచుకోవాలి. ఒక మనిషి కావాలి మీకు. మీకు ఉపయోగపడే మనిషిని తీసుకుంటారు కానీ కాగితం చూసి తీసుకుంటారు ఎవరైనా అంతే కదా. అవును, కరెక్ట్. మీరు అదనంగా విలువని చేకూరిస్తే నేను మీకు జీతం ఇచ్చి పెట్టుకోగలను. మీ వల్ల నాకు విలువ లేకపోతే మీరు అక్కడ కూర్చుని ఊరికే అక్కడ ఆ స్పేస్ ఆక్యుపై చేస్తే నేను ఎందుకు పెట్టుకుంటాను? ఎలా భరించగలను? ఎవరైనా ఎలా భరించగలరు? దీనికి నిజాయితీగా స్పందించకుండా పార్టీలు ఏం చేసినాయి? గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి బిడ్డ, నీకేం పర్లేదు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, మేము చూసుకుంటాం, జాబ్ క్యాలెండర్ పెడతాం, లేకపోతే మెగా డిఎస్సి పెడతాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేస్తాం. ఇంతకంటే పశ్చాత్తాపం ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాం. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ఏదో తాత్కాలికంగా వసపరుచుకోవడం కోసం చేస్తున్నాం. తీవ్రమైన సంక్షోభం లోతున్నది, అది గుర్తించాలి. రెండోది, ఆ కారణంగా మంత్రి రాజీనామా చేస్తే విజయం సాధించింది అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోట్లేదు. దీనిలో విజయం ఏమన్నా ఉంటే ఒక మేలుకొలుపు, ఒక గొంతు వినిపించింది. లోపల భయంకరమైన క్యాన్సర్ ఉంది. ఈ మాట నేను చాలా జాగ్రత్తగా వాడుతున్నాను. ఈవేళ సమాజంలో, మన ఆర్థిక వ్యవస్థలో, మన సామాజిక వ్యవస్థలో భయంకరమైన క్యాన్సర్ ఉంది. ప్రజాస్వామ్యంలోనేమో వివేచన రూపొందించేది అందరినీ సమానమని మనం రాజ్యాంగంలో చెప్పుకుంటాం. వాస్తవానికి అందరికీ ఎదిగే అవకాశాలు వస్తేనే సమానత్వం. అందరూ సమానంగా ఓటేస్తే చాలు. అది ఎదిగే అవకాశాలు ఎందుకు రావట్లేదు? అందరికీ సమానంగా డబ్బు పంచమని రావట్లా, సమానంగా ఆస్తులు పంచమని రావట్లా. ఒకరి తల్లిదండ్రులు అదృష్టం ఉంటుంది, ఇంకోటి తల్లిదండ్రులు పట్టించుకుంటారు, ఇంకోటి పట్టించుకోవాలి, వేరు పక్కన పెట్టండి. కానీ ఎదిగే అవకాశం మనందరికీ ఉందా లేదా? లేకపోతే పుట్టిన పరిస్థితుల్లో మన జీవితాన్ని శాసించాలా? శాసిస్తే ఎందుకు క్షమించాలి మనం? నా పుట్టుక వల్ల, నా పుట్టుకే నా భవిష్యత్తుని శాసిస్తే నేను ఎందుకు క్షమించాలి వాళ్ళని? అసలు మౌలికమైన సమస్య అది. లోపల ఉన్న క్యాన్సర్ని మనం మందేయకుండా విద్యామంత్రి రాజీనామా చేశాడా, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టా, ఇవన్నీ తాత్కాలికమైన రాజకీయ ఎత్తుగడలు. నిజమైన సమస్య, లోతైనది ఒక క్యాన్సర్ ఉంది. దాని గురించి పట్టించుకోకుండా ఇదేదో పరిష్కారం అనుకుంటే మనం మళ్ళీ చాలా దెబ్బతింటాం. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఆ క్యాన్సర్ ని పూర్తిగా నివారించడానికి, అక్కడి నుంచి తీసేయడానికి ఏమైనా ప్రయత్నాలు ప్రారంభించినటువంటి సంకేతాలు ఏమైనా కనబడుతున్నాయా సార్? ఇంకా లేదు, ప్రారంభించాలని కోరుకున్నాం. నందన్ గారితో కమిటీ పెట్టారు. నేర్కన్ గారికి నేను ఉత్తరం రాస్తున్నాను, ఇవాళ పంపిస్తున్నాను. సవివరంగా, ఊరికే ఏదో పరీక్షలతో నిమిత్తం కాదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కిల్స్, పనికొచ్చే వాళ్ళుగా తయారు చేయడం, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వటం, సంపద సృష్టిలో భాగస్వాములు కావడం, దానికి ఇది నాందిగా ప్రయత్నం చేయండి అని చెప్పని ఆయన కోరుతున్నాం. అట్లాగే ప్రభుత్వంలో ఉన్నాడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నాడు కానీ, ముఖ్యంగా రాష్ట్రాలు, ఇది జాతీయ స్థాయి సమస్య కాదు. విద్యా నైపుణ్యము, ఉపాధి కల్పన రాష్ట్రాల సమస్య. కాకపోతే ఢిల్లీ చుట్టూ ఉద్యమం జరిగింది కాబట్టి ఢిల్లీ గురించి మాట్లాడుతున్నాం మనం. రాష్ట్రాలు జాతీయ స్థాయి పార్టీలకు అతీతంగా కూర్చుని మౌలికమైన పంథాన్ని మారిస్తే 10-15 ఏళ్లకు ఒక కోలికి వస్తాం. ఏదో మెరకల్ ఏం లేదు. భగవంతుడు చేసిన, దేవుడు వచ్చే ముఖ్యమంత్రి అయినా మ్యాజిక్తో ఇది పరిష్కారం అయ్యే సమస్య కాదు. చాలా లోతైన దీర్ఘకాలిక సమస్య. కానీ మన పార్టీలు ఎప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు, గెలుపోవటములు, దీని మీద ఎక్కువ ఫోకస్ పెడతాయి కదా సార్. ఈ సమస్య ఎక్కడ ఉంది? క్షేత్రస్థాయికి వెళ్ళి మనం దాన్ని మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఈ సమస్య ఎప్పుడు ఉంటుంది. తాత్కాలికంగా వసపరుచుకోవటము, ఎమోషన్ రెచ్చగొట్టడము, ఓటు పొందడం అనేది ఈ మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతా ఉంటుంది. మన దేశంలో కొంచెం ఎక్కువ. ఎందుకంటే కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నాయి, విద్య తక్కువ ఉన్నది, పౌరసత్వం అవగాహన లేదు, ఓటు వచ్చింది కానీ మరి ఆర్థికంగా పెరిగే అవకాశాన్ని కల్పించడం, రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ అయినా కూడా నేను ఎందుకు ఆశావాదిని అంటే, ప్రతిరోజు నేను చెప్తుంటాను, మీతో ఎన్నోసార్లు చెప్తున్నాను ఆశావాదిని అని చెప్పని. ఎందుకు ఆశావాదిని? ఇలాంటి సమాజంలో కూడా ఈ ఓటు హక్కుని ప్రజలు ఉపయోగించుకుంటున్నారు, ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. తమిళనాడులో కావచ్చు, లేకపోతే ఈ ఉద్యమాల రూపంలో కావచ్చు, ప్రశాంత్ కిషోర్ అక్కడ నెగ్గటం కావచ్చు, వాళ్ళ వల్ల పరిష్కారాలు వస్తాయని అంటలా. కానీ ప్రజలు విజ్ఞతతో ఒక మార్గం చూపెడుతున్నారు.
వాళ్ళు ఆర్థిక సంకేతాన్ని చూపెడుతున్నారు. నాయకత్వం దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఈ సమాజంలో మార్పుకు సిద్ధం కావాలి, కానీ ఎట్లా కొట్ల అధికారంలోకి వస్తాం అన్నది కాదు. అధికారం ఎవడొస్తాడో మనకు అనవసరం. ఎవడొస్తే మనకేం కావాలా? ప్రజలు మన జీవితాల్లో హీరోలు, ప్రజల జీవితాల్లో ప్రజలు హీరోలు. పన్ను కట్టేది ప్రజలు, వచ్చే ఫలితాలు రావాల్సింది ప్రజల జీవితాల్లో. అది మర్చిపోయినాం. మన పత్రికల్లో కూడా నేను కొంచెం నిర్మోహటంగా చెప్తున్నాను, ఈ పత్రిక అని కాదు, మన మీడియాలో కూడా ఎంతసేపటికి అధికార క్రీడ. ఈడి గెలుస్తాడా, ఆడి గెలుస్తాడా, ఈడికి లాభాడి ఆడికి లాభాన్ని నష్టం ఏంటయ్యా, నాకేం కావాలా, వాడేవాడు ఆఫ్టర్ వాడి ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మా జీవితాలు ఏమవుతున్నాయి? పన్ను కట్టే వాళ్ళు ఏమవుతున్నారు, ఓటు వేసే వాళ్ళు ఏమవుతున్నారు, మన గురించి ప్రభుత్వాలు, రాజకీయం. అది మర్చిపోయినాం. కాబట్టి ఇది కేవలం పార్టీలకే కాదు, మీడియాకు కూడా ఇది చాలా బలమైన సంకేతం అర్థం చేసుకుంటే. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.